భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే విధంగా సమగ్ర భూ సర్వే తప్పనిసరిగా నిర్వహించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు స్పష్టం చేశారు. గోరికొత్తపల్లి మండల కేంద్రంలో భూ సర్వేపై నిర్వహించిన గ్రామ సభలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామాల్లో భూములు సాగు చేస్తున్న వారు ఒకరైతే పట్టపాస్ పుస్తకాలు మరొకరి పేరుపై ఉండటం వల్ల రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారులు గ్రామ ప్రజలను సమన్వయం చేసుకుని పారదర్శకంగా భూ సర్వే నిర్వహించాలని సూచించారు. అమ్ముకోవటానికి కొనుక్కోవటానికి రిజిస్ట్రేషన్లు గాక చాలా అవస్థలు పడుతున్న సందర్భంలో గత ప్రభుత్వం సాదా బయాన మీద పట్టాలు ఇప్పిస్తామని పెండింగ్ లో ఉన్నటువంటి దరఖాస్తులన్నీ ప్రభుత్వం నుంచి సాదా బయాన మీద అప్లై చేసినటువంటి దరఖాస్తులన్నీ కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఈ సర్వేలో ప్రతి నంబర్ ఈ గోరికొత్తపల్లి గ్రామంలో 1654 సర్వే నంబర్లు ఉన్నాయి. 3861 ఎకరం 17 గుంటల భూమి ఈ గోరికొత్తపల్లి రెవెన్యూ పరిధిలో ఉంది. దీన్ని కొలవాలంటే సుమారు 7-8 మంది సర్వేర్లతో 60 రోజులైనా ఇక్కడే ఉండి ప్రతి గుంట కుష్కి తరి ప్రతి ఒక్క కారజ్ ఖాతా, సీలింగ్ ల్యాండ్, లావాని ఖరీదు పెట్టి కొనుక్కున్న భూములు ప్రతి భూమిని కొని సర్వేలో ఉన్నటువంటి భూములన్నీ కూడా పంచనామా చేసి ఆ కొలిసే ముందు మీకు నోటీసులు ఇచ్చినప్పుడు మీ భూమి కాడ మీరు ఉండాలి. ఎందుకంటే మనం కన్న తల్లి లాంటి భూమి మన పేరు మీద లేక అనేక అవస్థలు పడి ఈ రోజు తహసీల్దార్ దగ్గర, ఆర్డీఓ దగ్గర, కలెక్టర్ దగ్గర తిరిగిన పట్టాలు కాక ఇబ్బంది పడి మనం దున్నుకునేటువంటి భూమి వేరే అతని పేరు మీద పట్టాయి ఉండి అతను రైతు భరోసా తిని అతనికి బీమా వచ్చే విధంగా బ్యాంకులో క్రాప్ లోన్ పొందే విధంగా లబ్ధి మనం దున్నుకునే భూమికి వేరే అతను లబ్ధి చెందుతున్నాడు కనుక అతనికి అవకాశం లేకుండా నిజమైనటువంటి రైతులకు ఇప్పుడు 391 సర్వే నంబర్ గాని ఇడే సులైమాన్ భూములు గాని వీటన్నిటి కూడా పట్టదారొచ్చి చెప్పవలసిన అవసరం లేదు. మోక మీద సర్వేను బట్టి కాస్తులు ఎవరైతే దున్నుకుంటున్నారో గత 10-12 సంవత్సరాల నుంచి వాళ్లకు పట్టాలు ఇచ్చేటువంటి అవకాశం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డీఓలకు వెసులుబాటు కల్పించింది. పట్టాలు ఇచ్చి తీరుతా. మనం ఏడీ సర్వే కావాలని ఏడీ చుట్టూ తిరుగుతాం, కలెక్టర్ చుట్టూ తిరుగుతాం, తహసీల్దార్ చుట్టూ తిరుగుతాం, ఆర్డీఓ చుట్టూ తిరుగుతాం. ఇప్పుడు కలెక్టరే ఈ సర్వే ఇందాక వచ్చిందని మీ ఊరికి వచ్చి విచారణ చేసుకుంటాడు. ఈ భూములు 3800 ఎకరాల్లో ఎన్ని వందల ఎకరాలు, ఎన్ని వేల ఎకరాలు కొలత కొలిశారు అని చెప్పి కలెక్టరు, ఏడీ, అదే విధంగా తహసీల్దారు, ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్ అందరు కూడా మీ దగ్గరికే వచ్చి కొలుసుకొని సులేమాను భూములకు హక్కుదారు ఎవరు లేరు, వారసులు ఎవరు లేరని హైకోర్టు కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. కనుక దున్నుకునేటువంటి ప్రతి ఒక్క రైతుకు మోక మీద మీరుండి నోటీస్ ఇచ్చినప్పుడు మీరు పంచనామా చేయించుకొని ఆ కాపీ తీసుకొని పట్టాలు పొంది రైతు భరోసా, చనిపోతే బీమా, బ్యాంకులో పోతే క్రాప్ లోన్, అమ్ముకోవటానికి కొనుక్కోవటానికి వెసులుబాటు కల్పించే విధంగా రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా ఈ యొక్క సర్వే భూ సర్వే అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని గోరికొత్తపల్లి గ్రామ రైతాంగానికి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఆ ప్రియారిటీలో భాగంగా ఈ సర్వేనే ప్రాధాన్యతగా తీసుకొని మీరందరూ కూడా సర్వేదారులకు, సర్వే చేసేటువంటి వ్యక్తులకు, సర్వేర్లకు కానీ ఈ మండల టీముకు కానీ అందరూ కూడా సహకరించి మీరు పట్టాలు పొందవలసిందిగా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా.